దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకు ఈ యొక్క సమయంలో క్రిస్మస్ శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. మనం క్రిస్మస్ సీజన్లో మనం ఉంటూ ఉన్నాం. ఈ క్రిస్మస్ వేడుకలు జరుపుకునేటటువంటి బిజీగా కూడా ఉంటాం. అయితే క్రీస్తును గూర్చినటువంటి వివరణ మనకు తెలియకుండా క్రిస్మస్ చేసుకుంటూ అనేక విషయాల్లో మరి మనము దేవునికి అవమానకరమైన పరిస్థితుల్లో జరుపుకుంటూ ఉంటాం. అయితే క్రీస్తును గూర్చినటువంటి విషయాలు ముందుగా ఆయన తత్వాన్ని గుర్తిరిగి మనము ఈ యొక్క వేడుకలు జరుపుకుంటే చాలా బాగుంటుంది. మనం 42వ అధ్యాయం యెషయా గ్రంథంలో మనం చూస్తే మొదటి వచనము 2వ వచనాలు మనం చదువుకుందాం. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనపరచును. అతడు కేకలు వేయడు, అరవడు, తన కంఠస్వరము వీధిలో వినపడనీయడు. ఈ మాటలను మనం గమనిస్తే క్రీస్తును గూర్చి తండ్రి అయిన దేవుడు యెషయా ద్వారా మాట్లాడుతున్నటువంటి మాటను మనం చూస్తుంటున్నాం. ఏమంటున్నాడంటే, అతడు కేకలు వేయడు, అరవడు, అతని కంఠస్వరము వీధిలో వినబడనీయడు. ఎందుకని క్రీస్తులో అటువంటి చక్కని గుణలక్షణాలు ఉన్నాయని మనం చూస్తే మనము మొదటి వచనంలో అంటున్నాడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్ని జనులకు న్యాయము కనపరచును. ఇక్కడ యేసుక్రీస్తు వారి మీదకి వచ్చినటువంటి ఆత్మ దేవుని యొక్క ఆత్మ, మనం ఈ దినాల్లో అనుకుంటున్నటువంటి పరిశుద్ధాత్మ అయి ఉన్నాడు. అయితే అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను అంటే యేసుక్రీస్తు వారు దేవుని యొక్క ఆత్మపూర్ణుడై ప్రతి విషయంలో కూడా ఆత్మానుసారముగా మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటను మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఆయన యొక్క నడవడి విధానము, ఆయన యొక్క బోధ విధానాన్ని మనం గమనిస్తే అంటున్నాడు, అతడు కేకలు వేయడు, అరువడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. అటువంటి ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క జనన విషయాల్లో మనము ఎంతగా నిర్లక్ష్యంగా ఉంటున్నామో అనే విషయాన్ని గమనిస్తే ఆయన కేకలు వేయడు, అరవడు, ఆయన కంఠస్వరము వీధుల్లో వినపడనీయడు. ఇట్టి సమాధానకరుడైనటువంటి క్రీస్తు జననాన్ని మనం అనేక విషయాల్లో అల్లరిగా చేస్తూ ఉంటాం. ఒకవైపు డ్యాన్సులు, ఒకవైపు ఆరాధన విధానాల్లో కూడా కేకలు, ఈ విషయాల్లో ఎంతగానో దేవునికి అవమానం కలుగుతుంది. మరి హిందువులు చేసుకున్నట్టుగా మనము కూడా, హిందువులు అంటే ఇతరులు, అన్యులు, వారి వల్లే అనేక విషయాల్లో పండుగలు చేసుకుంటూ వారు ఏ విధంగానైతే చేస్తున్నారో మనము కూడా ఆ విధంగా అల్లరితో కూడినటువంటి విషయాలతో దేవుని యొక్క ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క జననాన్ని మనము జరుపుతూ ఉంటున్నాం. దేవుని నామానికి చాలా అవమానకరంగా ఉంటుంది. యేసుక్రీస్తు వారిని పట్టుకోవటానికి బంట్రౌతులను పంపిస్తారు. అయితే వారు వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు బోధిస్తూ ఉంటాడు. ఆ బోధను విన్నటువంటి వారు తిరిగి మరలా వారు వెళ్తే, ఏది మీరు ఖాళీగా వచ్చారు, ఆయన తీసుకొని రాలేదా అని అన్నప్పుడు బంట్రౌతులు ఇస్తున్నటువంటి సమాధానం ఏంటంటే, చూడండి 46వ వచనం, ఆ బంట్రౌతులు ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడునో ఎన్నడునో మాట్లాడలేదనిరి. యేసుక్రీస్తు వారి మాటలు చాలా మరి చక్కని మాటలుగా మనం చూస్తాం. ఆయన మాట్లాడిన విధానంలో ఎవరు ఎన్నడూ కూడా మాట్లాడినటువంటి విషయాల్ని వారు గమనించినారు. ఆ మాటలకు వారు మరి ఆ యేసుక్రీస్తు వారిని పట్టుకోవటానికి మనసు రాలే, వెంటనే వారు తిరిగి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. అటువంటి శ్రేష్టమైనటువంటి ప్రభు యేసుక్రీస్తు వారి జననాన్ని వేడుకగా జరుపుకునేటప్పుడు సంఘాల్లో డ్యాన్సులు, మరి కేకలు, అల్లరి, ఈ విషయాలతో ఆయనకు ఎంతో అవమానం కలుగుతుంది. కనుక యేసుక్రీస్తు వారి యొక్క జననాన్ని మనము సమాధానకరముగా జరుపుకోవటానికి ప్రయత్నం చేయాలి. అంతేకాదు సంఘ ఆరాధనలో కూడా ఆరాధన పేరుతో
ఎన్నో విధాలుగా కేకలు వేస్తూ అల్లరిగా జరిగిస్తున్నటువంటి పరిస్థితులను మనము సంఘాల్లో చూస్తూ ఉంటాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 33వ వచనంలో మనం చూస్తే పౌలు గారు ఒక మాటను మాట్లాడుతూ ఉన్నారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుకుందాం. అక్కడ ఏమంటున్నాడంటే, అలాగే పరిశుద్ధుల సంఘములన్నింటిలో దేవుడు సమాధానమునికే కర్త గాని అల్లరికి కర్త కాడు. దేవుడు సమాధానమునికే కర్త, అల్లరికి కర్త కాడు. మనం యెషయా గ్రంథంలో కూడా యేసుక్రీస్తు వారిని గూర్చి ఏమంటాడంటే, ఆయన సమాధానకు కర్తగా మనం ఆయన మరి మాట్లాడినట్టుగా మనం చూస్తాం. చూడండి, 9వ అధ్యాయం 6వ వచనంలో మనము చూస్తే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజుల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. సమాధానకర్తయగు అధిపతి. ఈ సమాధానకర్తయగు అధిపతి యొక్క జననాన్ని సమాధానముగా మనం జరుపుకోవటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆయనకు సమాధానకరమైనటువంటి విధానంలో మనము జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అల్లరితో కూడినటువంటి విషయాలతో ఆయనకి మహిమ రాదు. కనుక మనము గమనిస్తే యేసుక్రీస్తు వారి యొక్క మీద ఉన్నటువంటి ఆత్మ దేవుని యొక్క ఆత్మ కనుక ఆయన కేకలు వేయడు, అరవడు. అయితే మనం కేకలు వేస్తాము, మనం అరుస్తాం, మనం అల్లరి చేస్తాం, మనం ఆయనకు అవమానాన్ని కలిగిస్తూ ఉంటాం. కనుక దయచేసి ఆయన యొక్క జననాన్ని మనము దేవునికి మహిమకరముగా, ఆయన ఎలాంటి వాడో మనమును అలాంటి వారముగా ఉండి జరుపుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. అలానే ఆరాధన విషయంలో కూడా ఆయన ఎలాంటి వాడో మనము అలాంటి వారముగా ఆయనను ఆరాధించటానికి ఇష్టపడవలసినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. కనుక మనం ఆ విధముగా ఎప్పుడైతే మనము దేవుని యొక్క మహిమ తీసుకొచ్చే వారముగా ప్రతి విషయంలో ఉంటామో అప్పుడు ఆయనకు మహిమ తెచ్చే బిడ్డలముగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటాం. గమనించండి, 11వ అధ్యాయంలో కూడా మనం చూస్తే, యెషయా గ్రంథంలో 11వ అధ్యాయము 2వ వచనములో చూస్తే, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఏ ఆత్మ నిలుస్తుందని చెప్తూ ఉంటున్నాడు? యెహోవా ఆత్మ. యెహోవా ఆత్మ ఏమై ఉన్నాడు అని అంటే, జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, జ్ఞానము వివేకమును కలిగించేటటువంటి ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, ఆలోచనలు మరి దానికి సంబంధించిన బలములకు ఆధారమైన ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యేసుక్రీస్తు వారి మీద నిలిచేటటువంటి ఆత్మ ఎలాంటి ఆత్మో మనం గమనిస్తే ప్రియులారా, నేడు మనతో కూడా ఉంటున్నటువంటి ఆత్మ కూడా ఆ ఆత్మే. అయితే ఆయన ఆత్మను కలిగినటువంటి వాడుగా ఎలా దేవునికి మహిమ తీసుకొచ్చినాడో మనము కూడా అన్ని విషయాల్లో ఆయనలాగా ఉండి దేవునికి మహిమ తెచ్చేవారముగా ఉండాలి. మరి అలాంటి యేసుక్రీస్తు వారి జననాన్ని మనం చాటుకునేటప్పుడు, జననాన్ని మనం సెలబ్రేషన్ చేసేటప్పుడు మనం ఎలా జరిగించాలా, ఎలాంటి స్థితిలో మనం ఉండి ఆ క్రిస్మస్ను జరిగించాలా అనేది ఒకసారి మనము మంచి మనస్సుతో ఆలోచన చేయాలా. ఆడంబరాలతో మనము దేవునికి అవమానం తీసుకొని రాకూడదు. కనుక ఈ సీజన్లో ఆ విధముగా క్రిస్మస్ను జరుపుకోవాలని కోరుకుందాం. అట్టి మరి కృపను దేవుడు దయచేయునుగాక. ఆమేన్.